మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. ఎలక్షన్స్ అంటేనే గెలుపు ఓటములు సహజం. గెలిచినోడు సంబరాలు చేసుకుంటాడు, ఓడినోడు సైలెంట్ అయిపోతాడు. కానీ తెలంగాణ పల్లెల్లో సీన్ రివర్స్ అయింది. ఓటుకు నోటు అనే మాట పాతబడిపోయింది. ఇప్పుడు నడుస్తోంది నోటు వాపస్ ట్రెండ్. అవును, ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు ఓటర్ల ఇళ్లపై దండయాత్ర చేస్తున్నారు. చేతిలో దేవుడి ఫోటో, జేబులో పురుగుల మందు డబ్బా పట్టుకొని నాకు ఓటేసావా లేదా, ఓటేయకపోతే నా డబ్బులు నాకు ఇచ్చేయి అంటూ పీకల మీద కూర్చుంటున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల ముగింపు ఒక వింత ఆచారం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఆ సీన్ ఇప్పుడు మీరే చూడండి. అయినప్పుడు మా పైసలు మాకు నిన్న మొన్నటి వరకు ఓటర్ల కాళ్ళు పట్టుకొని మొక్కి అభ్యర్థులు ఫలితాలు రాగానే కళ్ళెర్ర చేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఓరవాని గ్రామంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ బీఆర్ఎస్ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కల్లూరి బాలరాజు ఎన్నికల్లో ఓడిపోయారు. అంతే, ఆయనలోని ఆవేదన ఆవేశంగా మారింది. తానెంత పంచానో, ఎవరెవరికి ఎంత ఇచ్చానో లెక్కలు తీశారు. తన అనుచరులను వెనకేసుకొని ఊరు మీద పడ్డారు. ఆ వీడియోని ఇప్పుడు మీరు సీన్లో చూస్తున్నారు. ఓడిపోయిన బాలరాజు మామూలుగా వెళ్ళలేదు. ఒక చేతిలో దేవుడి పటం, మరో చేతిలో పత్తి మందు డబ్బా పట్టుకొని ఇంటింటికి తిరుగుతున్నారు. ఓటర్ల గుమ్మం ముందు నిలబడి నాకు ఓటు వేసావా లేదా, వేస్తే ఈ దేవుడి మీద ప్రమాణం చేయి, వేయకపోతే నేను ఇచ్చిన డబ్బులు మర్యాదగా వాపస్ ఇవ్వు అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అబద్ధం చెప్తే నేను ఇక్కడే పురుగుల మంది తాగి చచ్చిపోతా అంటూ, లేదంటే మీరు నాశనం అయిపోతారంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు అక్కడ బిత్తరపోతున్నారు. కేవలం నల్గొండలోనే కాదు, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో కూడా ఇదే తంతు నడుస్తోంది. మహబూబాబాద్ జిల్లా సోమ్లా తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా భూక్యా కౌసల్య, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఇస్లావత్ సుజాత బాలాజీ పోటీపడ్డారు. ఎన్నికలకు ముందు రోజు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఓటుకు 1500 రూపాయల నగదు, ఇంటికి ఒక కోడి చొప్పున పంపిణీ చేశారు. అయితే ఫలితాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సుజాత 17 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఓడిపోయిన అభ్యర్థి కౌశల్య కుటుంబం సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. కౌశల్య భర్త ధల్ సింగ్, కుమారుడు సందీప్లు చేతిలో జెండా పట్టుకొని గ్రామంలో ఇంటింటికి తిరగటం మొదలుపెట్టారు. మా డబ్బులు తీసుకొని మాకు ఓటు వేయలేదు, మీరు మాకు ఓటు వేయకపోవడం వల్లే మేము ఓడిపోయామంటూ గ్రామస్తులను నిలదీశారు. అంతటితో ఆగకుండా మాకు ఓటు వేసి ఉంటే కులదైవం జెండా పట్టుకొని ప్రమాణం చేయండి, ఒకవేళ ప్రమాణం చేయకపోతే మేమిచ్చిన డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అంటూ వసూళ్లకు దిగారు. జెండా పట్టించిండు, డబ్బులు వసూలు చేసిండు, ఇక పానం చేసి చెప్పించిండు జెండా పట్టి. ఎందుకు ఎందుకు డబ్బు ఓటు వేయలేదని అంటే ఓటు వేయాలంటే డబ్బులు అడుగుతున్నారు మళ్ళీ. అవును, డబ్బులు అడుగున్నారు, జెండా పట్టించిండు ఇంటికి వచ్చి. మీరు చేసిన ప్రమాణం చేసినా మరి? చేసినాం. చేసిలా? ఎందుకు ప్రమాణం చేసిన మరి? మరి ఓటు వేసినా అని చేసినాం. వేసిండు మీరు మరి కరెక్టా అట్లా చేయడం? కరెక్టేనా? పద్ధతి కరెక్టేనా? జెండా పట్టించిండు, జెండా పట్టినా. ఎవరు మేమే. ఎవరు పట్టించిండు? మా బిడ్డ అల్లుడు. నా పేరు బాణవ స్వరూప సార్. అయితే సార్ నన్ను ఇంటికాడ వచ్చి వాళ్ళే డబ్బులు ఇచ్చిర్రు. ఎవరు? ముఖ్య దల్సింగ్ కొడుకు సందీప్. ఓటు వేయమ్మా అని నన్ను బల్లబంది డబ్బులు ఇచ్చేసి పోయారు సార్. ఓటు 1500. ఇద్దరు భార్య భర్తలు 3 ఏళ్ళు ఇచ్చిర్రు సార్. అయితే నిన్న నాకు జంగ్లిగొండ కేవల తండలో ఓటు వచ్చింది సార్. అక్కడ ఏ పోతా అంటే నువ్వు అక్కడ పోవద్దు బిడ్డ అని జంగ్లిగొండ ప్రకాష్ రెడ్డి అంట సార్ దొర సార్ తోటి ఫోన్ చేపించి అమ్మా
నువ్వు పరితిగిరి ఊర్లో ఓటు వేసి అని చెప్తే సార్ నేను అక్కడ మా ఊరికి పోకుండా నేను అక్కడ ఓటు వేయకుండా ఇక్కడ మన వాళ్ళే కదా ఎమ్మెల్యే వాళ్ళు అన్నా కదా అని తెలిసి ఓటు వేసినా సార్. వేసినా కూడా నిన్న ఒక 10 ఓట్లతోనే ఓడిపోయిందట. ఒక 100 ఓట్లు కాదు, ఇబ్బందిగా ఒక 200 ఓట్లు కాదు, 10 ఓట్లతోటే ఆయన ఓడిపోయిండు. మరి మాజీ సర్పంచ్ గెలిచిండు సార్. వాళ్ళ బాధ్యత ఏం లేదు, అభిమానంతో ఎవరు వాళ్ళు గెలుస్తారు సార్. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు అని మేము అడగబోలే, వాళ్ళకి బతిమాలే సార్. వాళ్ళ అవసరం వాళ్ళు ఇచ్చిర్రు. రాత్రి పగులు 10 ఇంటికి పండుకున్నా కూడా లేపి మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి సార్. గెలిస్తే సరే ఓడిపోతే మాత్రం అభ్యర్థులు తాము పెట్టిన పెట్టుబడిని వసూలు చేసుకునే పనిలో పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొంతమంది ఓటర్లు భయపడి డబ్బులు వెనక్కి ఇస్తుంటే మరికొందరు మా ఇష్టం వచ్చిన వాళ్ళకు వేసుకుంటాం, ఇచ్చినప్పుడు వద్దన్నామా అంటూ ఎదురు తిరుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అమ్ముకోవడం తప్పు, కొనడం అంతకంటే పెద్ద తప్పు. కానీ ఈ దృశ్యాలు చూస్తుంటే ఎన్నికలు పూర్తిగా వ్యాపారంగా మారిపోయాయని స్పష్టమవుతోంది. గెలుపు గుర్రం ఎక్కుదామని అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టిన అభ్యర్థులు ఇప్పుడు ఆ అప్పులు తీర్చే మార్గం లేక ఇలా వసూల్ రాజా అవతారం ఎత్తుతున్నారు. మరి ఈ నోటు వాపస్ ఉద్యమం ఇంకెన్ని గ్రామాలకు పాకుతుందో చూడాలి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలంటే డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారని నమ్ముకున్న వాళ్ళకి నిజంగా ప్రజలు హ్యాండ్ ఇస్తారనే విషయాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వటం వల్ల ఎవరు ఎక్కువ మంచి వాళ్ళు ఉంటారో, ఎవరు గ్రామానికి ఎక్కువ సేవ చేస్తారో వాళ్ళకే ఓటు వేస్తారనే విషయాన్ని అభ్యర్థులు మర్చిపోయారు. దిక్కుతోచని స్థితిలో అధికారం కోసం అడ్డదారులు తొక్కి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం నిజంగా దుర్మార్గం అనే చర్చ మాత్రం జరుగుతోంది. ఈ దుర్మార్గాన్ని ప్రేక్షకులుగా మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.